హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు అబేరామ్ వ్లాగ్స్. ఇవాళ నేను చూపించే రెసిపీ వచ్చేసి మిర్చికా సాలన్. ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. పల్లీలు ఇలా దూరంగా వేయించుకోవాలి. నెక్స్ట్ నువ్వులు వేసుకోవాలి, అవి కూడా దూరంగా వేయించుకోవాలి. నెక్స్ట్ మెంతులు వేసుకోవాలి, కాస్త జీలకర్ర వేసుకోవాలి, బగారా ఆకు వేసుకోవాలి, ఇది బిర్యానీ పువ్వు వేసుకోవాలి, కాస్త ధనియాల పొడి లేదా ధనియాలు ఉంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. మేమైతే ధనియాల పొడి వేస్తున్నాం. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. నేనైతే ఇలా వెండి కొబ్బరి కుడక తీసుకొని కాస్త కాల్చుకున్నాను. ఇందాక వేయించుకుని అన్నీ మిక్సీ పట్టేసేయాలి. ఇలా పెనం పెట్టి ఆయిల్ పోసి అందులో ఆనియన్స్ వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మిర్చి బజ్జీలు వేసుకుని మిర్చి ఉంటుంది కదా, ఆ మిర్చీస్ తొడిమెలు తీసి వాష్ చేసి పెట్టుకున్నాం. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇందాక వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కాస్త వాటర్ పోసి మిక్సీ పట్టి పేస్ట్లా చేసుకోవాలి. ఈ బజ్జీ మిర్చి ఉంది కదా, అది మధ్యలో కట్ చేసుకొని మసాలా పెట్టేసుకోవాలి. ఇలా పెనం పెట్టి అందులో ఆయిల్ పోసుకొని వేడయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇందాక కాస్త చింతపండు ఇలా నానబెట్టుకోవాలి. ఇందాక మనం వేసిన మిర్చి అయితే ఇలా బాగా మగ్గింది. ఇలా అయితే మగ్గాయి మిర్చీస్. ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసి కలుపుకున్నాం. ఇందాక మనం వేసిన చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసి ఇలా కలిపేసుకున్నాను. ఇలా వేసి కలిపేసుకున్నాను. కాస్త పొయ్యి స్లిమ్లో పెట్టి మంట స్లిమ్లో పెట్టేసి మగ్గనివ్వాలి. మగ్గాక కాస్త వాటర్ పోతాం. ఇలా ఆయిల్ సైడ్లో కనిపిస్తున్న ఆయిల్ పైకి తేలేలాగా మగ్గనివ్వాలి. ఇప్పుడైతే ఇది పూర్తిగా మగ్గింది. వాటర్ పోసుకున్నాను. కాస్త వాటర్ పోసి కలిపేసాను. ఇప్పుడు కాస్త చింతపండు, ఇందాక నానబెట్టి పెట్టుకున్న చింతపండుని జ్యూస్ లాగా చేసుకున్నాను. ఆ జ్యూస్ పోసేస్తాను. రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, ఇదే మిర్చికా సాలన్.